తగ్గాలా? కొందరికి ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా టీనేజ్లో ఇవి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మొటిమలను గిల్లడం, గోకడం వంటివి చేయకూడదు. క్లిన్జింగ్ మిల్క్లో కానీ, పుదీనా రసంలో కానీ, పిప్పర్మెంట్ వాటర్లో కానీ దూదిని ముంచి వీటిని క్లీన్ చేయాలి. నూనె కలిగిన లోషన్లు, క్రీములు పూస్తే మరింత ఎక్కువై వాపు, దురద వగైరాలు చోటు చేసుకుంటాయి. ఆందోళన, భయం వగైరాలు అదుపులో పెట్టుకోవాలి. హెర్బల్ పూతలతో కొన్ని వారాలలోనే పూర్తిగా మొటిమలను తగ్గించడమే కాక మళ్లీ రాకుండా కూడా చేయవచ్చు. జాపత్రి, నల్ల జీలకర్ర పొడులను క్యారెట్ జ్యూస్తో గాని, వేప రసంతో కానీ ముద్దగా చేసి మొటిమలపై రాసి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. గంధం ఆరార రాసిన ఫలితం ఉంటుంది. నీళ్లను మరిగించి వాటిలో నిమ్మరసం పిండి చల్లటి నీటితో ముఖం కడుక్కుని పింపుల్స్ ప్యాక్ వేయాలి. 1 స్పూన్ గంధం పొడి, 1 స్పూన్ మెంతి పొడి రోజ్ వాటర్లో కలిపి ఆ పేస్ట్ని మొటిమలపై రాయాలి. రోజు విడిచి రోజు 15 రోజులు చేయాలి. కలర్ థెరపీ, ముఖంపై మొటిమలకు ఎరుపు, నీలం రంగు లైట్లతో చికిత్స చేయవచ్చునని లండన్కి చెందిన చర్మ వ్యాధుల నిపుణులు తెలియజేశారు. ఈ చికిత్స వల్ల యాంటీబయోటిక్స్ ఉపయోగించాల్సిన అవసరమే ఉండదని బ్రిటన్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ ఒక వ్యాసంలో తెలియజేసింది. ఈ రకంగా ట్రీట్మెంట్ ఇచ్చి చర్మ వ్యాధి నిపుణులైన డాక్టర్ టోనీ చూ 75% మేరకు మంచి ఫలితాలు సాధించారట. యాంటీబయోటిక్స్ కన్నా ఈ విధానం చాలా తొందరగా ఫలితాన్నిస్తోందట. సూర్యరశ్మిలోని అల్ట్రావయలెట్ కిరణాల వల్ల మొటిమలు తగ్గుతున్నా చర్మం దెబ్బతిని కాంతిహీనంగా నల్లగా మారిపోయే అవకాశం ఉంది. అదే ఈ ఎరుపు, నీలం రంగు లైట్లను ఉపయోగించి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల చర్మానికి ఎటువంటి హాని జరగదు. ఈ విధానాన్ని అనుసరించి కోట్లాది మందికి ఉపశమనం కలిగించడం జరుగుతోంది. అల్ట్రావయలెట్ కిరణాల కన్నా బాగా పనిచేయడం, దుష్పరిణామాలు లేకపోవడం వల్ల చాలామంది ఈ ట్రీట్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. శుద్ధ గంధపు పొడిని వెన్నతో కలిపి రోజుకి 2-3 సార్లు రాస్తూ ఉంటే మొటిమలు పోతాయి. పసుపు, పటిక పొడి ఆవు నెత్తితో కలిపి పేరుకున్నాక రాసుకున్న మొటిమలు తగ్గుతాయి. మెంతి ఆకులను కొద్దిగా నిమ్మరసం వేసి నూరి నిద్రపోయే ముందు ముఖానికి రాసుకుని మర్నాడు గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.